రాత్రి 12 అవుతున్నది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. తెలంగాణ ఒక సామంతరాజు రేవంత్ రెడ్డి అని చెప్పని తెలంగాణ ఒక లాయల్ బ్రోకర్ ఆంధ్ర పాలకులకని చెప్పేటందుకు ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఉదాహరణ లేదు. ఇల్లీగల్గా ఒక తప్పుడు కేసుతోటి భరతమాత అంటే ఆడోళ్ళనే గౌరవించే ఇందిరమ్మ రాజ్యం అని చెప్తావు కదా రేవంత్ రెడ్డి. నీ ఇందిరమ్మ రాజ్యంలో ఆడ పోలీసులు ఉన్న తర్వాత ఆడ పోలీసులను తీసుకురాకుండా గుండాల లెక్క ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణ పోలీస్ స్టేషన్లో చెప్పకుండా వాళ్ళ ఇంటికి వచ్చి ఆడబిడ్డ వారిస్తున్నా కానీ వాళ్ళే చేయబట్టి అటు గుంజుకుంటా సినిమాలలో చూపిస్తారు కదా పోలీసు వాళ్ళ దాష్టికం ఎట్లా ఉంటుందో, పైశాచికం ఎట్లుంటుందో, అది నీ పాలనలో చంద్రబాబు ఆర్డర్స్ మీద ఆడొక దొంగ కేసు పెట్టిందో, దొంగ కేసు అనని మాటను అన్నారు అన్నట్టుగా పెట్టి వెర్రి బుక్ అనే కాడ ఒక బూతు పదం, ఎందుకంటే బూతు పండితులు వాళ్ళంతా, నిన్న మొన్న చాలా చర్చ జరుగుతాను కదా దాని మీద, అది పెట్టి కావాలని రాజ్యాంగాన్ని కించపరిచిన ఒక దొంగ కేసు పెట్టి మేము ఇంతకుముందు కూడా ఆ పోలీసు వాళ్ళు వస్తే అప్పుడు డ్రెస్ మీద వచ్చినప్పుడు మేము పోయినాము, గట్టిగా అడిగితే నీళ్లు మింగిండు, సపరేట్కి వెళ్ళిపోయిండు. ఇప్పుడు 2 నెలల 10 రోజుల తర్వాత ఈయన బెయిల్ పిటిషన్ గురించి పెట్టి ట్రై చేస్తున్న టైంలో వచ్చి ఇంటికి వచ్చి పిల్లలు చిన్న పిల్లల ముంగట వచ్చి భార్య ఎంత అడ్డుకున్నా కానీ లోకల్ పోలీసులు చెప్పకుండా కిందికి వచ్చినాక జనం తిరగబడితే అప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ లోకల్ సరూర్ పోలీసు వాళ్ళు వచ్చి తనకు సంజాయించి మేము పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈడాక పోయిన తర్వాత అప్పుడు మీ వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడి పంపిస్తామని చెప్పి మత్పరిచి తీసుకొచ్చి ఇక్కడ లేడీ కానిస్టేబుల్తో ఆమెను పక్క గుంజిపిచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు. ఆ బండి కూడా 5 చాలాలు పెండింగ్ ఉన్నాయట. మరి ఆ బండి ఎవరో తెలియదు. ఆ సిఐదా శ్రీనివాసు బొబ్బిలికి సంబంధించినటువంటి ఆయనే. వెనుక నెంబర్ ప్లేట్ కూడా సగం పలిగి ఉన్నది. ఆ నెంబర్ ప్లేట్ కూడా ఇది క్లియర్ కట్గా ఆంధ్ర పాలకులు తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ సామాన్య ప్రజల మీద చేస్తున్నటువంటి సో ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి, ప్రజల మీద దాడి అంటే ఇంకా అప్పుడు ఎట్లయితే నరికి సంపించిండ్రో, బెల్లి లలితని ఎట్లయితే నరికి సంపించిండ్రో, మా రోజు వీరనని ఎట్లయితే నరికి సంపించిండ్రో, అదే గ్యాంగులో ఈ ముఖ్యమంత్రి కూడా అప్పుడు ఉండే, రేవంత్ రెడ్డి కూడా ఉండే. కాబట్టి ఇప్పుడు మరి ఈయన తీసుకుపోయి ఇంతకుముందే ఒక తప్పుడు కేసు, ఒక శంకరునికి చంద్రబాబు నాయుడుకి ఏదో కంపారిజన్ ఏంది అని చెప్పని వీడియో ఒకటి చేసినందుకు ఎవరో శంకర భగవాన్తోని చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్తే అట్టెట్లుంటుందని చెప్పి మాట్లాడినందుకు ఒక దొంగ కేసులో తీసుకుపోయి కర్నూలుకు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసి ఘోరంగా కొట్టి బేవోస్ అయ్యేటట్టుగా కొట్టి కాలర్ పెట్టి ఇట్లా తిప్పితే ఈ మెడ మీద ఇట్లంతా నల్లగా అయిపోయి ఒక 15 రోజుల దాకా మంచినీళ్ళు కూడా తాగలేదు. అప్పుడు చెప్పిండు ఆయన బయటకు వచ్చినాక, దెబ్బలు కాదన్నా తెలంగాణ తల్లులను, తెలంగాణ అమ్మలను, తెలంగాణ అక్క చెల్లెలను, మా భార్యలను అడ్డగోలుగా తిట్టినన్నా, నానా బూతులు తిట్టిండ్రు. ఆ బూతులు తిట్టేదానికన్నా చచ్చిపోయింది నయం అనిపించింది. అంత ఘోరంగా దెబ్బలది కాదు ఇక్కడ విషయం అని చెప్పని. దాని తర్వాత ప్రజలు కూడా చూసిర్రు. లాస్ట్ ఒక 2 నెలల నుంచి ఇక ఇటువంటి వాళ్ళ మీద ఎన్ని బూతులు పెట్టిండ్రో జనం చూసిండ్రు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ అమ్మలక్కలను ఎట్లా తిట్టిరో తెలుసు. అది ఆ బూతు సాహిత్యం వాళ్ళ దాంట్లో పెట్టి ఇప్పుడు రేపు తీసుకుపోయి తనని ఆ సాయి లెక్క సంపుతారా? ఎందుకంటే బహిరంగంగా సాయి కృష్ణ బహిరంగంగా జరుగుతున్నాయి ఇవన్నీ. శవాలనే మొత్తం కాలబెడుతున్నారు. బూడిద కూడా ఇయ్యలేనటువంటి అద్భుతమైన పాలన జరుగుతున్నది భారతదేశంలో, ఏపీలో, తెలంగాణలో. ఈ ముఖ్యమంత్రి అసలు నువ్వు ఏ ముఖ్యమంత్రి వయా మాకైతే అర్థమైతే లేదు. నీ చాష్టలు అయితే ఎంత దరిద్రంగా దారుణంగా ఉన్నాయంటే తెలంగాణలో ఇంటిల్లు నీకు ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సిగ్గుపడుతున్నారు. ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పని. తెలంగాణ నాకు తెలిసి ఇంత ఘోరమైన అవమానపరచుడు మాత్రం గతంలో ఎన్నడూ జరగని రీతిలో అవమానపడుతున్నది. ఇప్పుడు ఏం జవాబు చెప్తావు చెప్పు. రాత్రి పూట ఇక్కడ దొంగల లెక్క తీసుకుపోయి చెప్పింది, చెల్లె చెప్పింది, నేను నా మొగడు రేపిస్ట్ కాదు, దొంగతనం చేసినోడు కాదు, మీ లెక్కల భూ కబ్జాలు చేసినోడు కాదు. ఒక చిన్న పదం అనని పదంను అన్నట్టుగా పెట్టి తీసుకుపోయి ఒక దొంగ కేసులో తీసుకుపోయి పెట్టిరు కదా. ఇది బరాబర్ తెలంగాణ ప్రజలు గత 2 నెలల నుంచి చూస్తున్నారు. ఇది తెలంగాణ ఆంధ్ర పంచాయతీ కాబోతున్నది. బరాబర్ జరుగుతుంది. లీగల్గా కానూన్ ప్రకారంగా నువ్వు తీసుకుపోదలుచుకుంటే డ్రెస్తో రావాలి నువ్వు. లేదు ఇది ఒక వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చిరు కాబట్టి ఇక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోవాలి. చట్టం చెప్తున్నది అది. లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకుపోయి ట్రాన్సిట్ వారెంట్
తీసుకున్న తర్వాతనే తనని తీసుకుపోవాలి. ఈ ప్రొసీజర్లు ఏమీ ఫాలో కాలేదు కనుక ఈవెన్ పంజాబ్ను ఢిల్లీలో రీసెంట్గా మనం చూసినాము. ఆ ఎవరైతే పట్టుకపోయినరో వాళ్ళను బుక్కల పారేసిరు. నీకు రేవంత్ రెడ్డి నీకు ఏమంతా చావా, కనీసం నీకు తెలంగాణ సోయి 0.01% ఉన్నా కానీ నువ్వు ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వాళ్ళని ఎట్లయితే పంజాబ్ పోలీసు వాళ్ళు బుక్కల వారేసిరో ఢిల్లీ పోలీసు ఢిల్లీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళను ఇప్పుడు నువ్వు కూడా సేమ్ గదే పని చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి వెళ్ళి తీసుకుపోయేందుకు చేసిన పనికి ఇప్పుడు నువ్వు కూడా గదే పని చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సమాజమా మేల్కొండి. ఇగో చూడుండ్రి, రాత్రి 12 గంటలకు ఆంధ్ర పోలీసు వాళ్ళు చేసిన దాష్టికానికి ఇగోటి నిలబడి ఈ సాక్ష్యం, ఈ పోలీస్ స్టేషన్ సాక్ష్యం, ఇగో ఈ చెల్లె సాక్ష్యం. తెలంగాణ తల్లులు మొత్తం ఏడ్చే కాలము కంటిన్యూ అయితేనే ఉన్నది. వెంటనే నేను చంద్రబాబు నాయుడు కూడా ఒకవేళ నీకు ఈ వీడియో కనుక పోయి నీకు ఉండేది ఉంటే, నాయనా నువ్వు దొంగ కేసులు పెట్టుడు బంద్ చేయి. ఈడ కూడా జనం తిరగబడతారు. మీ అడ్డాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి, మీ దందాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి. ఆల్రెడీ కోడి చెరువుది తీయనే తీసినాం. ఇట్లా మొత్తం మీరు ఈడ ఇల్లీగల్ ల్యాండ్లు మీరు ఏమేమి సంపాదించిండ్రో నెక్స్ట్ ఎలక్షన్ లోపల చాలా మీ స్టోరీలు బయటపడతాయి. ఎవరిని వదిలిపెట్టం. వెంకట్రామ్ రెడ్డి వెనకాల యావత్ తెలంగాణ సమాజం ఉన్నది. మానవత్వం ఉన్న ప్రతి కుటుంబము ఇగో వీళ్ళ కుటుంబం ఎంబడి ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు అందరు ఉంటారు. తెలంగాణ మొత్తం ఇంటిల్లు పాదు వీళ్ళు ఎంబడి ఉన్నదని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు బంద్ చేసేయి, నీ రాక్షస పాలన బంద్ చేసేయి. రేవంత్ రెడ్డి ఒక జోకర్, ఒక బ్రోకర్ ను నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు కదా. రేవంత్ రెడ్డి కూడా ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళి తీసుకొని ఆడదాకా తీసుకుపోయినావు కదా, ఇక మేము యాద్ పెట్టుకుంటాం. తెలంగాణ ఇది ఒక్క వెంకట్రామ్ రెడ్డి కాదు, ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంటి మగపిల్లగాని తీసుకుపోయారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డ ఏడ్చినట్టు అలా ఆంధ్ర పోలీసు వాళ్ళు 369 మందిని అప్పుడు ఎట్లా చంపినరో, 1200 మంది బలిదానాలకు ఎట్లా జరిగిందో ఇవాళ ఈ అవమానం కూడా ఫేస్ చేస్తుంది. ఒకవేళ తనకు ఏ మాత్రం ఒంటి మీద దెబ్బ పడ్డా, బూతులు పడ్డా, ఇప్పటికే నీ మీద తిరుగుబాటు జరుగుతుంది. ఇది మేము యావత్ తెలంగాణకు తీసుకుపోదలుచుకున్నాం, తీసుకుపోతామని మీకు తెలియజేస్తున్నాం.